నేర్చుకుందాం అంటే ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ ఈజ్ ద సెల్ఫ్ కంటెంట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏ పర్టికులర్ టాస్క్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. అంటే పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ది లాజిక్ ఫ్రమ్ ది ప్రోగ్రామ్ and same logic can be used n times in the same program or in different programs. అంటే మీరు లాజిక్ ఒక్కసారి రాసి మీరు నచ్చినన్ని సార్లు కాల్ చేసుకోవచ్చు అనమాట ఆ లాజిక్ని విత్ సేమ్ ప్రోగ్రామ్ ఇన్ ది సేమ్ ప్రోగ్రామ్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్ దిస్ డిఫరెంట్ ప్రోగ్రామ్. రైట్ వన్స్ అండ్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక్కసారి రాసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ రెడ్యూసెస్ ది కోడింగ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ని తగ్గిస్తుంది అనమాట. ఇట్ రెడ్యూసెస్ ది టైం ఇంకా టైంని తగ్గిస్తుంది. ఇట్ మేక్స్ ది డీబగ్గింగ్ ఈజీ. ఇట్ ఇంప్రూవ్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్కి వచ్చేసరికి ప్రీడిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ అన్న లైబ్రరీ ఫంక్షన్ అన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్న ఒకటే, యూజర్ డిఫైన్డ్ అన్న కస్టమైజ్డ్ ఫంక్షన్ అన్న ఒకటే. ద ఫంక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద పైథాన్ లైబ్రరీ ఈజ్ నోన్ యాజ్ ప్రీడిఫైన్డ్. అక్కడే ఉంది. ప్రీ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నది అని అర్థం. ప్రీడిఫైన్డ్ అంటే విచ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ది పైథాన్ లైబ్రరీ. ఫంక్షన్ విచ్ ఈజ్ డిఫైన్డ్ బై యూజర్ డిఫైన్డ్ కదా. ద ఫంక్షన్ విచ్ ఈజ్ డిఫైన్డ్ బై యూజర్ ఈజ్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఆర్ కస్టమైజ్డ్ ఫంక్షన్. And function is further divided into 4 categories: function with no arguments and with no return value, function with no arguments with return value, function with argument and no return value, function with argument and with return value. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, రిటర్న్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్గ్యుమెంట్ అంటే ఇన్పుట్ టు ది ఫంక్షన్, అంటే ఫంక్షన్కి ఇన్పుట్ అంటే ఇన్పుట్ అనమాట. యూజర్ ఇస్తారు కదా ఇన్పుట్, ఎదురు యూజర్ కానీ ప్రీడిఫైన్డ్ కానీ ఇన్పుట్ ఇవ్వడం అనమాట ఫంక్షన్కి. రిటర్న్ వాల్యూ అంటే అవుట్పుట్ వస్తుందన్నమాట ఫంక్షన్ నుంచి. ఓకే, ఇప్పుడు ఒక లాజిక్ ఉంది, అది పర్ఫామ్ చేశాక మీరు రిటర్న్లో రాశారనుకో, ఆ రిటర్న్ అనేది అవుట్పుట్, రిటర్న్లో మీరు ఏదైతే పెట్టారో ఆ వాల్యూ అనేది అవుట్పుట్ వస్తుందన్నమాట. హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలంటే డిఫ్ ఫంక్షన్ నేమ్ స్టేట్మెంట్స్ రిటర్న్ వాల్యూ, ఇవి ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. ఫంక్షన్ నేమ్ అన్నమాట. ఇది ఫంక్షన్ నేమ్ మనం నచ్చింది తీసుకోవచ్చు. కాలమ్ ఉంటుంది ఇక్కడ. హౌ టు ఇన్వోక్ ఆర్ కాల్ ఏ ఫంక్షన్. ఇన్వోక్ అన్నా కాలింగ్ అన్నా ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా ఏమని, ఎన్ టైమ్స్ మీరు కాల్ చేసుకోవచ్చు అని. అంటే సేమ్ లాజిక్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఫంక్షన్ నేమ్ ఎలా కాల్ చేస్తామంటే ఈ ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. ఫంక్షన్ నేమ్, దీని లోపల మీరు ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. బ్రాకెట్స్ ఉంటాయని. ఫంక్షన్ విత్, ఇప్పుడు మనం 4 టైప్స్ చెప్పుకున్నాం కదా ఇక్కడ, ఇవి చూద్దాం. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. సింటాక్స్ చూడండి. ఫంక్షన్ డెఫ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, లేవు. రిటర్న్ వాల్యూ ఉందా, లేదు. నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. డెఫ్ ఫంక్షన్ నేమ్ ఎస్ ఇస్తా, కాల్ చేయాలి కదా మనం. కాల్ చేస్తేనే అది ప్రింట్ అవుతుంది ఫంక్షన్ లోపల ఉన్నది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు రావాలంటే ఏం చేస్తాం, ఈ ప్రింట్ తీసేసి రిటర్న్ ఇక్కడ ప్రింట్ పెడదాం. వచ్చిందాన్ని ప్రింట్ అయ్యేలాగా రిటర్న్ చేసేదాన్ని. ఇక్కడ చూడండి, మళ్ళీ హలో వరల్డ్ రావాలి, వచ్చిందిగా. నెక్స్ట్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ a, b నేను పాస్ చేసాను అంటే ఎంత 10, 20ని పాస్ చేసాం. నాకు ఇదేంటిది అన్నట్టు
with arguments no written value. Okay. Function with arguments and written value. ఇక్కడ ప్రింట్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇంకోండి ఇక్కడ ఇలా ఇక్కడ ఏం చేశాడు, ఒక వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసుకున్నాడు ఆ ఫంక్షన్ని, దాన్ని ఇక్కడ ప్రింట్ చేశారు. లేదా డైరెక్ట్గా మనం ప్రింట్లోనే కాల్ చేసేయచ్చు. నేను అలా చేసా. స్కోప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ అనేది ఏ ఏరియాలో యాక్సెసిబుల్ అవుతుంది. ఇట్ డిఫైన్స్ ది ఏరియా వేర్ ద వేరియబుల్ ఈజ్ యాక్సెసిబుల్. అంటే ఇన్సైడ్ ది ఫంక్షన్ వేరియబుల్ యాక్సెసిబులా లేదా అవుట్ సైడ్ ది ఫంక్షన్ అనేది యాక్సెసిబులా అని చెక్ చేస్తాం. మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే అందులోనే ఉంది లోకల్ అంటే ఫంక్షన్ లోపల. ద వేరియబుల్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇప్పుడు గ్లోబల్ అంటే ఏంటి, వేరియబుల్ డిఫైన్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ విత్ గ్లోబల్ కీవర్డ్ అంట. లేదా అవుట్ సైడ్ ది ఫంక్షన్ కూడా మనం రాసిన అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. బట్ లోకల్ వేరియబుల్ అనేది ఓన్లీ ఇన్సైడ్ ది ఫంక్షన్ మాత్రమే. ఇప్పుడు లోకల్ వేరియబుల్ యొక్క సింటాక్స్ చూడండి. డెఫ్ ఫంక్షన్ నేమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇక్కడ ఏం జరిగింది, వేరియబుల్ నేమ్ అనేది ఇన్సైడ్ ది ఫంక్షనేగా ఇచ్చాం అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ స్టూడెంట్ ఉంది, దాని లోపల ఇది లోపల ఉంది కాబట్టి వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు శ్రావణి, అది ఏమవుతుంది, లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్కి వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈస్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ది ఫంక్షన్ ఆర్ వీ కెన్ డిఫైన్ ఇన్సైడ్ ది ఫంక్షన్ విత్ గ్లోబల్ కీవర్డ్. ఇక్కడ ఏం చేశారు, బయటన డిఫైన్ చేశారు. బయటని డిఫైన్ చేశారంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది రావాలి, కానీ అక్కడ అది రాదు. శ్రావణి అంటే సారీ, ఇక్కడ ఎలా అవుతుందంటే ఒక్కసారి రన్ చేసి చూపిస్తా. ఇక్కడ శ్రావణి అనేసి వస్తుంది అవుట్పుట్. ఎందుకంటే ఇన్సైడ్ దీని లోపల ప్రింట్ చేసినప్పుడు కూడా ఇదే యాక్సెస్ చేసుకుంటుంది వితౌట్ గ్లోబల్ కీవర్డ్ అనమాట. ఇక్కడ విత్ గ్లోబల్ ఇక్కడ కూడా బయటని ప్రింట్ చేసాం కాబట్టి బయటన వేరియబుల్ ఏమి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇదే వస్తుంది. ఒకవేళ మనం లోపల గ్లోబల్ కీవర్డ్ యూస్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇంకోండి, ఇక్కడ కౌంట్ 10 ఇచ్చాం, గ్లోబల్ కౌంట్ వేరియబుల్ నేమ్ ఇస్తాం, గ్లోబల్ వేరియబుల్ నేమ్. లోపల నేను ఇంకో వేరియబుల్ నేమ్ వాల్యూ చేంజ్ చేసా. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే నువ్వు ఏదైతే లోపల ఇచ్చావో బయటన 20 వస్తుంది, లోపల 20 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేసి చూపిస్తాం. వచ్చింది. ఓకేనా, బయటను మనం 10 ఇచ్చాం, కానీ అది ఎందుకు అలా అయింది, మనం గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. బాయ్.